నమస్తే, నా పేరు సారా. మీరు చూస్తున్నారు సాగర్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి జోరుగా సాగుతుంది. అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల వైపు చూస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు వైసీపీకి ఏ విధంగా ఉండబోతుంది? ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి సినీ నటులు జెన్నీ సురేష్ మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఏంటి సార్, భీమవరం ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు, అసలు ఏంటి? అవునండి, పాల్గొనాలండి. ఎందుకంటే నేను పుట్టిన ఊరు, నేను తిరిగిన నేల, నేను చదువుకున్న కాలేజీ, నా మనుషులు, నా జనం కోసం నేను తిరగాలి. అందుకనే భీమవరం మళ్ళీ ప్రచారం కోసం వచ్చానండి. ముఖ్యంగా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రఘురామకృష్ణరాజు గారు, అలాగే భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి రామాంజనేయులు గారు, అలాగే నరసాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నా స్నేహితుడు బిఎన్ నాయకర్, వీళ్ళు ముగ్గురు కోసం రావడం జరిగిందండి. నేను అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ గారి తరఫున కూడా ప్రచారం చేయడం జరిగింది. తర్వాత పిఠాపురం కూడా వెళ్ళడం జరిగింది. ఏదేమైనా మంచి జరగాలి, ఏదో అద్భుతం జరగాలి, ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరగాలనే ప్రయత్నమే ఈరోజు నేను రావడానికి కారణం అండి. సార్, ఇప్పుడు ఉండి నియోజకవర్గం కానీ, భీమవరం నియోజకవర్గం కానీ, నరసాపురంలో కూడా మీరు తిరిగారు. అదేవిధంగా అసలు ఈ 3 నియోజకవర్గంలో కూడా కూటమి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు ఈసారి ఏ పార్టీకి మరి ప్రజలు అవకాశం ఇస్తారంటారు? మరి మెజారిటీ అంతా తెలుసుకోవాలి తప్ప ఇక్కడ విజయం ఖచ్చితంగా కూటమిదేనండి. నేను వెళ్ళిన ప్రతి చోట గడప గడపకి తిరిగాను. చాలా చోట్ల నేను బైక్ ర్యాలీ చేశాను. తర్వాత బై రోడ్ ఓపెన్ టాప్ జీప్లో వెళ్ళడం జరిగింది. ప్రతి చోట కూడా నేను చెప్పిన ముగ్గురు అభ్యర్థులే కాదు, గ్లాస్ కనిపించిన ప్రతి చోట బాక్స్ బద్దలైపోద్ది అంతే. ప్రతి చోట కూడా మెజారిటీ అంతా తెలుసుకోవాలంతే. నేను అనేది అదే. ఖచ్చితంగా విజయం వెళ్ళదు. ఎన్ని వేల మెజారిటీ వస్తుందనేది మనకి ఎలక్షన్ రిజల్ట్ తెలుస్తుంది. సార్, ఇప్పుడు మీరు వెస్ట్ గోదావరికి ఇక్కడికే రావడానికి కారణం ఏంటి? అసలు ఇక్కడ మీకు దీంట్లో నా నిబంధన ఏంటి పశ్చిమ గోదావరి? ఇంకా భీమవరం నేను అదే చెప్తానండి. ఇప్పుడు నేను గోదావరి బిడ్డని, నన్ను పెంచింది తెలంగాణ గడ్డ అంతే. ఇక్కడ బిడ్డనే, అక్కడ పెరిగాను అంతే అండి. నేను ఏడా ఉంటా, ఆడా ఉంటా. అందుకనే నాకు ఎక్కువ ఇదండి. మనకి అన్నం పెట్టిన అమ్మని, మనల్ని పెంచిన నేలని మనం మర్చిపోకూడదు. అలాగే అందుకనే నేను యాక్చువల్గా సినిమా పరిశ్రమలో నాకంటూ నేను ఒక నటుడిగా, చిన్న నటుడిగా మీ అందరి దగ్గర మంచి గుర్తింపుని తెచ్చుకున్న తర్వాత నా వంతు సాయం చేయాలి. ఇది కరెక్ట్ టైము. ఈ టైంలో వచ్చి మన వాళ్ళ గురించి మాట్లాడాలి, మన వాళ్ళందరికీ మేలు జరగాలని వచ్చానండి. సరే, ఇప్పుడు చూసుకుంటే ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎన్నికల ప్రచారానికి సినిమా నటులు కానీ, బుల్లితెర, వెండితెర నటులు అసలు తరలి వస్తున్నారు. అసలు ఏ విధంగా చూసుకోవచ్చు? ఎందుకంటారు అసలు ఇంతలా రావడం? నేను చెప్తానండి. ఎందుకంటే మనం గత 5 సంవత్సరాలుగా మనం కొన్ని పరిపాలనా విధానాలు చూస్తున్నాం. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. బేసిక్గా వాళ్ళందరూ మమ్మల్ని కమెడియన్స్ అంటున్నారు, కామెడీల నుంచి వచ్చారు అంటున్నారు, కామెడీ యాక్టర్స్ లేకపోతే నటులు, రకరకాలుగా మమ్మల్ని ఏదో చిన్న చిన్న మాటలు అంటున్నారు. అవన్నీ తీసుకుందాం, భరిద్దాం, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు. అయితే మ్యాటర్ ఏంటంటే, కామెడీ అంతా అలే చేస్తున్నారండి. వాళ్ళు చేసినంత కామెడీ మా వల్ల కావట్లా. అందుకే మా ప్రోగ్రామ్స్ రేటింగ్లు కూడా పడిపోతున్నాయి. 5 సంవత్సరాలుగా పరిపాలన ఎలా చేయాలో ఏంటో, వాళ్ళ క్యాడర్లు ఏంటో, మినిస్ట్రీ ఏంటో, వాళ్ళ విధానాలు ఏంటో ఏమీ తెలియకుండానే అద్భుతమైన కామెడీ చేస్తున్నారు వాళ్ళు. దాంతో మా ప్రోగ్రామ్స్ రేటింగ్స్ తగ్గినాయి. ఇవాళ మేము రావడానికి ముఖ్యమైన కారణం మీరు అడిగినట్టు, మనం చూసాం ఒక 5 సంవత్సరాల్లో తెలుగు సినిమా పరిశ్రమ అనేది భారతదేశంలోనే గొప్ప పేరున్నటువంటి ఇండస్ట్రీ. ఇక్కడ ఉన్నటువంటి నటులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఏమంటారు ఇండస్ట్రీ ఎదగటం కానీ, మనం RRR లాంటి సినిమాలు చూసాం, బాహుబలి లాంటి సినిమాలు చూసాం. మన సినిమా నుంచి చాలా మంది నేర్చుకుంటున్నటువంటి ఇలాంటి తరుణంలో చాలా చిన్న చూపు చూశారు తెలుగు సినిమా పరిశ్రమని. అది నాకు చాలా బాధ అనిపించింది. మన వాళ్ళే ఇప్పుడు మాకు ఏదో చేయమని మా కోరికలో ఇంకోటి లేవు. తెలుగు సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న ప్రతి నటుడు కూడా తన పని తను చేసుకుంటూ పోతాడు, ఎవరికి హాని చేయడు, ఏ రకంగానూ బయటకు వచ్చి ఎటువంటి వివాదాల్లోనూ ఉండడు. అటువంటి మాలాంటి నటుల్ని అండ్ తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న దర్శకుల్ని, నిర్మాతల్ని, 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళందరూ ఆధారపడి ఎంతోమంది జీవిస్తున్న ఇండస్ట్రీని నిజంగానే ఒక రకంగా చిన్న చూపు చూశారండి ఈ 5 సంవత్సరాలుగా.
టికెట్ల విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ మనకి ఇక్కడ ఫెసిలిటీస్ కల్పించడంలో కానీ మేము ఇతర రాష్ట్రాలకు వెళ్ళి షూటింగ్లు చేసుకునే పరిస్థితి వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ అంత అద్భుతమైనటువంటి అందమైన ప్రాంతం ఇంకోటి లేదు. ఇక్కడ కాకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళి షూటింగ్ చేసుకున్నాం. ఇక్కడ షూటింగ్లు చేయాలంటే చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. ఇలాంటివన్నీ చూసిన తర్వాత అందరం ఒకసారి గళం విప్పాలి, మనం మాట్లాడాలి. ముఖ్యంగా మా అందరి తరఫున పెద్దగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారు. అంటే మేము అందులో భాగమే. ఆయన ఒక సూపర్ స్టార్, సెన్సేషనల్ స్టార్. అటువంటి పవన్ కళ్యాణ్ గారి వెనకాల మనం ఎప్పుడూనండి మంచి చేస్తున్న వ్యక్తి వెనకాల ఛత్రం పట్టి గొడుగు పట్టుకుని ఆయన వెనకాల నడవాలి. ఆయన నీడలా మనం ఉండాలి. దేశం కోసం పోరాడుతున్న వ్యక్తిని మనం కాపాడుకోవాలి. సో అదే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక మంచి నిర్ణయంతో తెలుగు సినిమా పరిశ్రమకి కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్ ఉన్నప్పుడు ఆయనే వచ్చినప్పుడు మనం ఆయన వెనకాల ఎందుకు నడవలేం అనే ఉద్దేశంతోనే ముఖ్యంగా రాబోయే రాజ్యం అంటే ఏదైతే కూటమి రాజ్యం ఉందో అదే రాబోతుంది. అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ మనందరికీ ఇష్టడు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా తెలుగు సినిమా పరిశ్రమ గౌరవంగా చూశారండి. వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఉంది. సో ఆ రెస్పెక్ట్ని మేము కాపాడుకోవాలి. సో అందుకని వాళ్ళ వెనకాల మేము ఉండాలనే ఉద్దేశంతోనే మేము అందరం రావడం జరిగింది.